తమపై నమోదైన కేసును క్వాష్ చేయాలంటూ వాన్పిక్ వేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. క్విడ్ ప్రోకో కేసులో వాన్పిక్ పై అభియోగాలు వచ్చాయి. మాజీ సీఎం వైఎస్ జగన్తో కలిసి కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది వాన్పిక్ సంస్థ. భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని వాదనలు వినిపించింది సిబిఐ. క్విడ్ ప్రోకో జరిగిందనడానికి కూడా ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం సిబిఐ వాదనలతో ఏకీభవిస్తూ వాన్పిక్ వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. రైట్, అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. మనకి నగేష్, ఒకవైపు చూస్తున్న వాన్పిక్ వేసినటువంటి పిటిషన్ ఒకవైపు కొట్టేసింది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లబోతూ ఉన్నారు? కేసు అయితే కంప్లీట్ గా ఇంకా దాన్ని పాజ్ చేసినట్టుగానే కనిపిస్తుంది. క్విడ్ ప్రోకో కేసులో మరి ఇంకా ఎలాంటి సంచలన విషయాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి 2008లో 1400 ఎకరాల భూ కేటాయింపులో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ జరిగాయి. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నిజాంపట్నం కారిడార్ సంబంధించిన ఈ కేటాయింపులు నిమ్మగడ్డ ప్రసాద్ వాన్పిక్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం కేటాయింపులు జరుగుతుంది. ఓవరాల్ గా మొత్తం 22,000 ఎకరాలు దాదాపుగా కేటాయించాలనేది అప్పుడు ప్రతిపాదనగా తీసుకొచ్చారు. కానీ చివరగా 1,400 ఎకరాలు కేటాయిస్తూ అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిమ్మగడ్డ ప్రసాద్ సాక్షిలో పెట్టుబడులు పెట్టడం వల్లనే క్విడ్ ప్రోకో రూపంలోనే ఈ భూముల కేటాయింపు జరిగిందని చెప్పి సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఇందులో మాజీ ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డితో పాటు జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ని నిందితులుగా ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అంటే వాన్పిక్ భూ కేటాయింపులు జరిగాయని చెప్పి క్లియర్ గా ఛార్జ్ షీట్ లో పేర్కొనడంతో తమపై కేసు కొట్టాలని చెప్పి హైకోర్టుని వాన్పిక్ ఆశ్రయించింది. కానీ క్విడ్ ప్రోకో జరిగిందనడానికి అనేక ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐ తన వాదనలతో హైకోర్టును ఒప్పించింది. దీంతో ఏకీభవించిన హైకోర్టు వాన్పిక్ వేసిన వాస్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పటికైతే జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి 2007 అంటే 8 నుంచి అంటే ఇప్పటి వరకు కూడా అంటే ఈ కేసు జరుగుతున్న క్రమంలో 13 ఛార్జ్ షీట్లు అయితే నమోదయ్యాయి. ఇప్పటికీ ఈ కేసులో రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. చాలా ఆస్తులు జగన్ గాని, నిమ్మగడ్డ గాని, మిగతా చాలా మంది ఆస్తులు ఇప్పటికి కూడా సిబిఐ ఆధీనంలోనే అంటే ఆధీనంలోనే ఉన్నాయి. మిగతా అంటే నిందితులకు సంబంధించి ఐఏఎస్ అధికారులు చాలా మంది మీద కూడా కేసులు కొనసాగుతున్నాయి. సో వాన్పిక్ కేసు అనేది ఇంపార్టెంట్ ఇష్యూగానే హైకోర్టు పరిగణించింది. 1,400 ఎకరాలు కేవలం నిమ్మగడ్డ ప్రసాద్ సాక్షి గ్రూపులో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ కేటాయింపులు జరిగిందనడానికి ఆధారాలు చూపించిందని చెప్పి ప్రస్తుతం అయితే వీళ్ళ వాస్ పిటిషన్ కొట్టివేసింది. మరి వాన్పిక్ మళ్ళీ తదుపరి ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే నగేష్, ఇక సిబిఐ మరి ఏం చేయబోతుంది దీనికి సంబంధించి? ఒకవైపు క్వాష్ పిటిషన్ కొట్టేసినటువంటి నేపథ్యంలో మరి సిబిఐ దీని గురించి ఏ విధంగా ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే జగన్ పేరు కూడా ఉంది కాబట్టి దాని గురించి ఏదైనా వాళ్ళకి విచారించడానికి అనుమతి కోరటం కానీ ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పటికే ఈ కేసులో అంటే పలు రకాల విచారణల తర్వాతనే అరెస్ట్ల తర్వాతనే 13 ఛార్జ్ షీట్లు ఇందులో నమోదయ్యాయి. కేటాయింపులకు సంబంధించి కూడా క్లియర్ గా వీళ్లకు అంటే అప్పుడు జరిగిన ఇష్యూస్ లో కూడా అంటే జగన్ వర్సెస్ సిబిఐ అనే ఈ కేసులో మొత్తానికి అక్రమాస్తుల కేసుకు సంబంధించి రకరకాల వాదనలు జరిగాయి. అంటే వాన్పిక్ ఓడరేపు భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి అనేది కూడా సిబిఐ ఆరోపణలు పోతుంది. సో జగన్ ఇందులో అంటే నిమ్మగడ్డ ప్రసాద్ అంటే సాక్షి గ్రూప్ లో పెట్టుబడులు పెట్టడం దానికి అనేక ఆధారాలు చూపించాయి కాబట్టి ఇంకా ఈ కేసు ఫర్దర్ గా కంటిన్యూగా హియరింగ్ అనేది కొనసాగుతుంది. వాన్పిక్ ప్రాజెక్ట్ ఏంటనేది ఈ కేసు నుంచి బయటకు రావడానికి కోసమే క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా సిబిఐ ఆధీనంలో ఉన్నాయి. వాటిని విడిపించుకోవడం కోసం వాన్పిక్ నానా ఇబ్బందులు పడుతుంది. ఈ క్రమంలోనే తమకు సంబంధించిన కేసును కొట్టివేయాలనేది క్వాష్ పిటిషన్కి వెళ్ళింది. కానీ ఇప్పటికైతే ఆధారాలు క్లియర్ గా ఉన్న నేపథ్యంలో వాన్పిక్ తదుపరి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. తమ పైన ఉన్న కేసు కొట్టుపోతే గానీ వాన్పిక్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి బయటపడే అవకాశం లేదు. ఇక ఇందులో ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాఖలయ్యాయి కాబట్టి కేవలం హియరింగ్ రూపంలోనే ఈ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మరి వాన్పిక్ సంస్థ ఏం చేయబోతోంది అనుకోవచ్చు? అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఎందుకంటే 1,400 ఎకరాలకు సంబంధించి కేటాయింపులు జరిగాయి. ఆ కేటాయింపులకు సంబంధించి అవన్నీ అక్రమని చెప్పి సిబిఐ వాదించింది. జగన్ కు లబ్ధి చేకూర్చడం కోసమే వాన్పిక్ కావచ్చు చాలా సంస్థలు జగన్ కంపెనీలో భారతీయ సిమెంట్ కానీ
సాక్షి గ్రూప్ లో కానీ పెట్టుబడులు పెట్టి వాళ్ళు క్విడ్ ప్రో రూపంలో చాలా మంది లాభం పొందారు. ఇందులో ఉన్న ఐఏఎస్ అధికారులు కానీ ఐఆర్ఎస్ అధికారులు కానీ చాలా మంది కూడా అంటే అప్పుడు ప్రభుత్వానికి లబ్ధి చేయడం కోసమే లంచాల రూపాయల డబ్బులు తీసుకొని జీవోలు జారీ చేశారని చెప్పి వాళ్ళందరిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఆరోపణలకు సంబంధించి 13 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. 13 ఛార్జ్ షీట్లు కూడా రకరకాల కంపెనీలు రకరకాల ఇష్యూస్ కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఫైనల్ హియరింగ్ అనేది ఇప్పటికిప్పుడు రాకపోవచ్చు. ఇప్పటికైతే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కంటిన్యూగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కేసు అయితే కొనసాగుతుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ అప్డేట్స్. రైట్, మొత్తానికి క్విడ్ ప్రోకో కేసులో సంచలన విషయాలైతే బయటకు వస్తూ ఉన్నాయి. ఒకవైపు వాన్పిక్ని క్వాష్ పిటిషన్ కొట్టేసినటువంటి నేపథ్యంలో మరి ఉన్నత న్యాయస్థానం ఒకవైపు సిబిఐ వాళ్ళతో ఏకీభవిస్తుంది కాబట్టి సిబిఐ మరి ఏ విధంగా ముందుకెళ్తుంది, దీనికి సంబంధించి ఇంకా విచారణ జరుపుతుందా లేదంటే సుప్రీంకోర్టుకు వాన్పిక్ సంస్థ వెళ్తుందా అనేది మాత్రం